జీవము కలిగిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రస్తుతం నేను సింగపూర్ చేరుకున్నాను. 26వ తారీఖు మార్నింగ్ 5 అవుతుందండి. దేవుడిచ్చిన మహా గొప్ప కృపగా నేను భావిస్తున్నాను. జీవం కలిగిన దేవుడు తన కృప ద్వారా తన దాసుడనైన నన్ను బలపరిచి ప్రాంతాన్ని నడిపించాడు. ఈ రోజు నుండి 5 రోజుల వరకు పరిచర్యలో వాడబడుతుండగా మీరు నా కొరకే ప్రార్థన చేయండి. జీవం గల దేవుని సంఘము అనే అంశంపై మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. మన ఇండియాలోను ప్రపంచ దేశాల్లోనూ ఈ సబ్జెక్టును అందించాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెరిచిన ద్వారాలుగా నేను దేవుని మహింపరుస్తూ ఉన్నాను. మిమ్మును మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. చాలామంది సంఘము అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నారు, కానీ అది జీవం గల దేవుని సంఘమని, సత్యమునకు స్తంభమైందనే సంగతులు గ్రహించలేకపోతూ ఉన్నారు. ఆ సంఘంలో సభ్యుడు కావడానికి, ఆ సంఘంలో కొనసాగడానికి దేవుడు ఎలాంటి విధులు ఆయన కట్టడాలను ఇచ్చి ఉన్నారో వాటిని క్రైస్తవ సంఘాలకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క కృపను బట్టి మరలా నేను 30వ తారీఖు చెన్నైకి వస్తున్నాను. అక్కడ నుండి తర్వాత విజయవాడ, అక్కడ నుండి నేను తిరిగి 3వ తారీఖు రోజు దరూర్ చేరుకుంటాను. నా ప్రయాణాలన్నిటి విషయంలో మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.